హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం పన్నీర్ బటర్ మసాలా చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా యూనిక్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలోకి ఒక 5 టమాటా పండు తీసుకొని వేసుకోవాలి. స్లైసెస్గా చేసుకొని బాగా ముగ్గిన పళ్ళు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పిస్తా వేసుకోవాలి. పిస్తా లేకపోయినట్టయితే 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోవచ్చు. 2 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇవి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలోకి వాటర్ వేసేసుకోవాలండి. ఎందుకంటే మొత్తం మంచిగా మగ్గిపోవాలి. మగ్గిపోయి టమాటా అనేది మెత్తగా పడిపోవాలి. పడిపోయినంత వరకు దీన్ని మనం మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఉండదన్నమాట. ఎక్కువసేపు ఆ పేస్ట్ని వేపాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తాన్ని చూసారుగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకొని ఇది పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 టేబుల్ ఆర్ 4 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది బటర్ పన్నీర్ కాబట్టి బటర్ అనేది ఎక్కువ పడుతుంది. ఇంట్లో తయారు చేసిందైనా వేసుకోవచ్చు, షాప్లో తెచ్చిందైనా వేసుకోవచ్చు. ఇలా బటర్ మొత్తం కరిగాక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఏమో మిల్లు ఆడించిన ఇంట్లో కారం, 1 టేబుల్ స్పూన్ ఏమో మసాలా కారం వేసుకుంటున్నానండి. దీనివల్ల కలరు టేస్ట్ అనేది 2 బాగుంటుంది. కారాన్ని కొంచెంసేపు వేయించిన తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా ప్యూరీ, టమాటో, ఆనియన్ అన్ని కలిపిన ప్యూరీ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గించాలన్నమాట. దీనిలో వాటర్ అనేది పోయి మొత్తం చూసారు కదా ఆయిల్ వదులుతుంది. ఆ స్టేజ్ వరకు మనం ఒక 5 to 8 మినిట్స్ టైం పడుతుంది. అంతవరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. నేను 300 ml వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ సరిపోతుంది. ఆ గ్రేవీ అంతా ఈక్వల్గా కలుపుకొని గ్రేవీ చిక్కపడినంత వరకు దీన్ని మనం బాగా మగ్గించుకోవాలి. ఇలా పొంగుగా వస్తుంది కదా, పొంగుని మనం తీసేసుకుంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. అలా ఉంచేసినా పర్వాలేదు. చూసారు కదా అలా దగ్గర పడిపోతూ ఉంది. ఈ స్టేజ్లో మనం రెడీగా పెట్టుకున్నాం కదా పన్నీర్ని, వాటిని స్లైసెస్ చేసుకొని ఉంచుకోవాలి. నేను హోమ్ మేడ్ పన్నీర్ వాడుతున్నానండి. మీరు కావాలంటే షాప్స్లో కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది లాస్ట్లో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది, లేకపోతే మెత్తగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి. నేను 200 గ్రామ్స్ పన్నీర్ వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక ఎక్కువ సార్లు కలపకూడదండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా అన్నీ వేసుకోవాలి. లాస్ట్గా క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. నేను ఇంట్లో తయారు చేసిన క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా, మనకు షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇలా సిమ్లో పెట్టేసుకొని చూసారు కదా అలా పొంగుతూ వస్తుంది. ఆ స్టేజ్లో మనం కొత్తిమీరని చుట్టూ వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఆపేసుకోవాలండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా చూస్తుంటేనే ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బిర్యానీ, బటర్ నాను, చపాతీ, అలాగే రోటీ ప్రతి దాంట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లకు కూడా ఇది బాగుంటుంది. స్పెషల్గా బటర్ నాన్లోకి అయితే బాగుంటుంది. బటర్ నాన్ కూడా త్వరగా మన వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇలా ఫ్రెష్ క్రీమ్ పైన వేసుకొని డెకరేషన్ చేసుకుంటే, సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.